మహారాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్న వేళ శివసేన యూటీపీ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన ట్వీట్ చేశారు. కొంతమంది కుక్కలు కావచ్చు, కానీ వారు నమ్మకస్తులు కారు అని రాసి ఉన్న సందేశాన్ని పోస్ట్ చేశారు. దానికి జై మహారాష్ట్ర అనే శీర్షికను జత చేశారు. మరోవైపు ఇటీవల సమావేశానికి గైర్హాజరైన ఎంపీలకు యూబీటీ శివసేన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వకంగా 24 గంటల్లో వివరణ ఇవ్వాలని లోక్సభలో యూబీటీ విప్ అనిల్ దేశాయ్ ఆదేశించారు. లేని పక్షంలో అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. నిర్దేశించిన సమయంలోగా ఎంపీలు స్పందించకపోతే స్వచ్ఛంగా తమ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు పార్టీ భావిస్తుందని యూబీటీ శివసేన స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు ఎదుర్కొంటారని తేల్చి చెప్పింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, మహారాష్ట్రలో ఏం జరుగుతుందనుకోవాలి? శివసేన ఎంపీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శంకరి, మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన యూబీటీ నాయకుడు ఎంపీ సంజయ్ రావత్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఎప్పుడు కూడా తన ఘాటు వ్యాఖ్యలతో విమర్శలతో వార్తల్లో నిలిచే రావత్ ఈసారి కొంతమంది కుక్కలు కావచ్చు, కానీ వారు నమ్మకస్తులు గారు, సమ్ మే బి డాగ్స్ బట్ దే ఆర్ నాట్ లాయల్ అంటూ ఒక కోట్ ను పోస్ట్ చేయటం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో మనకు తెలుసు, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏదైతే శివసేన యూబీటీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం, శివసేన ఏదైతే డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విభేదాలు ఏమి కొత్తవి కావు. అయితే తాజాగా ఏదైతే ఈ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వీరిద్దరికి తలెత్తినటువంటి విభేదాలు మనం చూస్తే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి సుమారు 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు లేఖ విడుదల చేసినట్టు లేఖ ఒకటి స్పీకర్ కూడా అందజేశారన్నారు, కానీ అధికారికంగా అయితే ఇవన్నీ బయటకు రాలేదు. ఈ ఫిరాయింపుల వార్తల నేపథ్యంలోనే సంజయ్ రావత్ ఈ వివాదాస్పదమైనటువంటి పోస్ట్ పెట్టారు. సాధారణంగా కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు, కానీ కొంతమంది కుక్కలు లాంటి వారే, కానీ వారికి కనీసం ఆ జంతువుకు ఉన్నటువంటి విశ్వాసం కూడా ఉండదనే అర్థం వచ్చేలాగా రావత్ హిందీ కోట్ ను షేర్ చేస్తూ దానికి జై మహారాష్ట్ర అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. సంజయ్ రావత్ చేసినటువంటి ఈ పోస్ట్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రావత్ స్వయంగా ఈ తరహా ట్వీట్ చేశారంటే ఉద్ధవ్ ఠాక్రే క్యాంప్ నుంచి కొందరు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే వార్త నిజమేనన్నది పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. పార్టీ వీడాలనుకుంటున్న వారిని ముందుగానే హెచ్చరించడం, లేకపోతే వారిపైన ఒత్తిడి తెచ్చే విధంగా రావత్ ఈ విధంగా ట్వీట్ చేసి ఉండొచ్చు. అయితే నమ్మక ద్రోహం అనే మాట ఏదైతే ఉందో, గతంలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఠాక్రే వర్గం వారిని గద్దర్ అంటే ద్రోహులు అని పిలిచారు. ఇప్పుడు కూడా పార్టీ మారే వారిని ప్రజాక్షేత్రంలో నమ్మక ద్రోహులుగా ముద్ర వేయడానికి యూబీటీ వర్గం ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇది ఒక మైండ్ గేమ్ లాగా మనం అనుకోవచ్చు. త్వరలో జరగబోయే ఎన్నికలు లేకపోతే రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఉద్ధవ్ క్యాంపును మానసికంగా దెబ్బతీయడానికి షిండే వర్గం ఈ ఫిరాయింపుల ప్రచారాన్ని తెరపైకి తెచ్చారనే వాదన కూడా ఒకటైతే ఉంది. మొత్తానికైతే సంజయ్ రావత్ ఈ చేసినటువంటి ఈ కుక్కలు విశ్వాసం అనే ట్వీట్ ఏదైతే ఉందో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మారాలనుకునే నేతలపైన తీవ్రమైనటువంటి సామాజిక ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉంది. మరి దీన్ని మిగతా వారు ఎలా చూస్తారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.